ఈసారి టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కష్టమే. యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ను 4-1తో చిత్తు చేసిన ఆస్ట్రేలియా దాదాపు ఫైనల్కు చేరుకున్నట్లే. కంగారులు ప్రస్తుతం 87.50% విజయాలతో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. అఫీషియల్గా వారికి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ కాకపోయినా వారిని దాటడం ఇంకో టీంకు అసాధ్యమే. దీంతో ఇక సెకండ్ ప్లేస్ ఎవరిది అన్నది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికైతే న్యూజిలాండ్ 77.78% విజయాలతో సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతోంది. థర్డ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంది. ఆ తర్వాత 4లో శ్రీలంక, 5లో పాకిస్తాన్ ఉండగా ఆ తర్వాత ర్యాంక్ అంటే 6వ ర్యాంక్లో టీమిండియా ఉంది. అంటే ఈ సీజన్లో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడం అసాధ్యమనే చెప్పాలి. ఈ ఏడాదిలో గిల్ సేన 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో 1, ఆగస్టులో శ్రీలంకతో 2 టెస్టులు, అక్టోబర్లో న్యూజిలాండ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. ఈ 5 మ్యాచ్లో ఇండియా గెలిచినా సరే టాప్ 2కి చేరుకోవడం కష్టమే. కాకపోతే టాప్ 3లో ఉన్న జట్లు అటు ఇటు అయితే మనకేమైనా ఛాన్స్ దక్కొచ్చు. అంటే వాళ్ళు గెలవాలి, వీళ్ళు ఓడాలి వంటి కాన్సెప్ట్ ఉంటుంది కదా. అందులో కలిసొస్తేనే టీమిండియా ఫైనల్కు చేరుకుంటుంది. అసలు ఎలాంటి టీమిండియా ఎలా అయ్యింది? ఈ క్రెడిట్ ఎవరికివ్వాలో తెలియదు, కానీ టీమిండియా ఫ్యాన్స్ అయితే అగర్కర్, గంభీర్ పై చాలా కోపంగా ఉన్నారు. ఇండియా టీంని నాశనం చేశారని ఫైర్ అవుతున్నారు.